హాయ్ హలో నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా యొక్క రూము వ్లాగ్ చూపిస్తా నేను. ఎంతమంది ఇక్కడ అలౌడ్, ఎంతమంది ఉండొచ్చు, అండ్ రూమ్ రెంట్ ఎంత ఉంటుంది మన ఇండియా కరెన్సీలో అయితే ఒకసారి చూడండి, చూపిస్తా. ఇక్కడ టూ బెడ్స్, అంటే కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి. రెండు బెడ్స్, కింద ఒకరు పడుకోవచ్చు, పైన ఒకరు పడుకోవచ్చు. అంటే మొత్తం ఇట్లా 3 బెడ్స్ వేస్తారు అన్నట్టు. 3 బెడ్స్ అంటే కింద ఒకటి పైన ఒకటి, సిక్స్ పర్సన్స్ పడుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ గవర్నమెంట్ సిక్స్ సిక్స్ మెంబర్స్కి అలౌడ్ ఉన్నది. ఎక్కువ మంది ఇక్కడ ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఒకసారి రూమ్ రెంట్ చూసుకున్నట్టయితే మన ఇండియన్ కరెన్సీలో మిని మినిమం ఒక 70,000 వరకు ఉంటుంది. ఒక రూమ్, హోల్ రూమ్ తీసుకుంటే 70,000 ఒక రూమ్. దాంట్లో మేము షేరింగ్ చేసుకోవాలి 6%, 70,000లో. అట్లానే ఒకటి ప్రతి ఒక్కరికి ఒక కబోర్డ్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఒక కబోర్డు, ప్రతి ఒక్కరికి ఒక కబోర్డు. దానికి ఇట్లా పెట్టుకోవడానికి ఒకటి, దానికి కీ పెట్టుకోవడానికైనా, మన బట్టలు పెట్టుకోవడానికన్నా ఇట్లా చిన్నగా ఇట్లా పెట్టుకోవచ్చు మనం. దీన్ని ఏమంటారు, ఒక హుక్ లెక్క. 6 కబోర్డ్స్ ఉంటాయి మన దగ్గర రూమ్కు. కానీ ఇండియాతో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక రూమ్, హోల్ రూమ్ 70,000లో మేము అందరం షేర్ చేసుకోవాలి ఇప్పుడు అది. కానీ కంపెనీ ఇస్తుంది అనుకోండి. కానీ కొన్ని చాలా కంపెనీ డబ్బులు ఇవ్వదు, వాళ్ళ శాలరీ దాంట్లో నుంచే ఇచ్చుకోవాలి వాళ్ళు. అట్లా ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇస్తాయి, వాళ్ళే పే చేస్తాయి. కానీ ఇక్కడ నెల నెల కూడా ఉండదు. ఒకటి ఇయర్లీ ఇవ్వాల్సి ఉంటుంది డబ్బులు, కొన్ని నెల నెల ఉంటాయి. అంతా వేరే వేరే ఉంటాయి ఇక్కడ. సరే చూడండి, 6% పడుకోవడానికి వీలుంటుంది ఇక్కడ. ఇక్కడ 2%, ఇక్కడ ఇక్కడ పైన నేను పడుకుంటా, ఇక్కడ పైన, కింద వేరే వాళ్ళు. ఒకసారి చూడండి, ఇక్కడ 2% అండ్ ఇక్కడ 2%, 6%. ఇక్కడికి నుంచి 6%కే అలౌడ్ ఉంటుంది ఇక్కడ. ఒకసారి ఏసీ చూసినట్టయితే చూడండి, ఒకసారి ఏసీ కనబడుతుందా? ఇది విండో ఏసీ, ఇది సెంట్రల్ ఏసీ కాదు. మనకు ఇక్కడ 2 టైప్స్ ఏసీస్ ఉంటాయి. ఒకటి విండో ఏసీ అండ్ ఒకటి సెంట్రల్ ఏసీ. మనకు ఒకటి ఇప్పుడు ఇచ్చింది విండో ఏసీ ఇచ్చిండు, కొన్ని చాలా సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకటి ఫ్యాన్ కూడా ఉంటుంది మనకు. చూడండి ఒకసారి, ఫ్యాన్ కనబడుతుందా? ఫ్యాను 2 ట్యూబ్ లైట్లు ఇస్తారు. 2 ట్యూబ్ లైట్లు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, 2 ట్యూబ్ లైట్లు ఇస్తారు. ఇంకోటి ఇక్కడ బకెట్స్ కనబడుతున్నాయి స్నానం చేయడానికి. ఇక్కడ వాటర్ హీట్ ఉంటాయి కదా బాగా, దీంట్లో నింపుకొని పెట్టుకుంటారు అన్నట్టు. ఈ ఏసీకి, ఈ ఫ్యాన్కు మనకు చల్లగా అయిపోతాయి. వచ్చి డ్యూటీకి వెళ్ళి వచ్చి స్నానం చేసుకోవచ్చు అట్లా. ఎందుకంటే అంత హీట్ మనం చేయలేము. బయట 47-48 డిగ్రీస్ ఉంటుంది నార్మల్గానే. అంత హీట్లో మనము ఆ హీట్ వాటర్తో మనం స్నానం చేయలేము, ఎటుకలన్నీ ఉసిపోతాయి, ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇక్కడ ఈ బకెట్లలో నింపేసి పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కనబడుతున్నాయి బకెట్స్. సరే, దీని కింద నేను ఎక్స్ట్రా సామాన్ అయినా దీని కింద పెట్టుకోవచ్చు, బెడ్ల కింద. చూడండి, ఒక అబ్బాయి పెట్టుకున్నాడు కింద మొత్తం. ఇటు సైడ్ కూడా ఒకసారి పెట్టుకున్నాడు. ఒక రైస్ బ్యాగ్ ఉంది, దాని కింద కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ప్రతిదీ అట్లనే దీని కింద పెట్టుకోవచ్చు. ఇంకోటి ఈ పరదా ఉంటుంది కదా, కింద పడకుండా వాళ్ళకు సేఫ్ అన్నట్టు. అది ఒక పరదా. ఇప్పుడు ఇట్లా ఏసీ ఎక్కువ వచ్చినా కూడా అది పరదా సేఫ్ అవుతుంది. ఇంకోటి లైట్స్, ఈ లైట్స్ కూడా ఫోకస్ అవుతూ ఉంటాయి కదా, కళ్ళకు పడకుండా మనకు అది కొంచెం సేఫ్ అవుతుంది అన్నట్టు. ఇంకేముంది, రూము ఇది 6% మాత్రమే ఉండొచ్చు ఇక్కడ. కానీ ఇండియాతో కంపేర్ చేస్తే మాత్రం ఇది ఎక్స్పెన్సివ్. ఇది చూసారు కదా రూమ్ ఎట్లుండేది. ఇంకా ఎక్స్ట్రా సామాన్స్ కూడా పైన పెట్టుకోవచ్చు. ఇట్లా బ్యాగ్స్, ఇట్లా కొన్ని బ్లాంకెట్స్ కనబడుతున్నాయి కదా, అలా పైన పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏమేమి ఇస్తారు ఇక్కడ చూద్దాం. ఒకటి ఇది బెడ్ ఇస్తారు. ఏమంటారు దీన్ని, ఒక కాటు ఇచ్చిన తర్వాత ఒకటి మనకు ఇది బెడ్ పైన వేసుకోవడానికి ఒకటి, అండ్ మన ఒక దీన్ని బ్లాంకెట్ ప్లస్ ఒక పిల్లో. ఇవి మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట.
కొత్త వారు ఎవరైనా రాగానే మనకు ఇవి ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ, కంపల్సరీ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రూమ్లో చలికి తట్టుకోలేరు, అంతగానం ఏసీ ఉంటుంది, మళ్ళీ ఫ్యాన్ కూడా నడుస్తుంది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే రాగానే వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ కంపెనీ. ఇంకోటి వైఫై ఉంటుంది ఇక్కడ, చూసిర్రా వైఫై ఇక్కడ పైన కనబడుతుంది రూటర్. ఇక్కడ వైఫై ఇది మనం సపరేట్గా కొనుక్కోవాలి, ఒక కార్డు ఉంటుంది, అది మన ఒక్కసారి మాత్రమే మనకు యూజ్ అవుతుంది. మా నెలలో ఒక్కసారి మాత్రమే మన దాంట్లో ఆ కోడ్ కొట్టుకుంటే అది యూజ్ అవుతుంది అంతే. అది వేరే వాళ్ళ దాంట్లో కూడా యూజ్ కాదు. అది వైఫై మనము సపరేట్గా పే చేసి తీసుకోవాలి. అది ఈ క్యాంప్ వాళ్ళు ఇస్తారు, కాకపోతే దానికి ఒక మనీ తీసుకుంటారు. అంటే 35 అంటే ఇండియాలో దగ్గర 700 మంత్లీ దానికి పే చేసుకోవాలి. అది మనమే తీసుకోవాలి. అది ఇప్పుడు ఈ కబోర్డ్లో ఒకసారి చూసుకున్నట్టయితే ఈ కబోర్డ్ తీద్దాం. ఇది కబోర్డ్లో ఇట్లుంటాయి అన్నట్టు హ్యాంగర్స్ పెట్టి మన బట్టలు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పైన కూడా కొన్ని ఏమన్నా మన ఉతికిన బట్టలు కానీ ఐరన్ చేసుకొని ఇక్కడ పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాంగర్స్ ఉన్న వాళ్ళేమో హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద ఇంకా ఏమైనా సామాన్స్ ఎక్స్ట్రా ఉంటే కింద పెట్టుకోవచ్చు. ఇది కబోర్డ్, దీనికి ఒక లాక్ ఇస్తారు. ఈ లాకు మన దగ్గర సేఫ్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా. ఇది ఇప్పుడు మా రూమ్లో మాత్రం ఇండియా వాళ్ళే ఉన్నారు, మొత్తం 6 persons. అది ఇంకేముంది ఇక్కడ, ఒక నిమిషం. ప్రతి ఒక్కళ్ళ కబోర్డ్లో అదే ఉంటుంది మ్యాక్సిమం. ఇదే ఎక్స్ట్రా సామాను పైన ఆయిల్ కానీ ఏమంటారు పౌడర్స్, షాంపూలు కానీ ఇవన్నీ, నివ్యా క్రీము ఇవన్నీ పైన పెట్టుకోవచ్చు. కింద కూడా మనకు స్పేస్ ఉంటుంది మొత్తం కింద, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం అది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బయట ఆరేసుకోవడానికి, మనకు బట్టలు ఆరేసుకోవడానికి దండం ఇస్తారు. ఒకసారి చూద్దాం. ఇట్లా ఇప్పుడు చీకటి ఉంది కానీ కనబడుతుంది, చూసిరా బయట దండలు ఆరేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి ఇది ఇస్తారు అన్నట్టు దండాలు. ఇదంతా ఇక్కడ ఆరేసుకోవచ్చు మొత్తం బట్టలు. కనబడుతుందా? ఇదంతా బట్టలు ఆరేసుకోవడానికి. వాషింగ్ మిషన్స్ ఉంటాయి. వాషింగ్ మిషన్లో 1 dirham కాయిన్ వేసుకోవాలి. కాయిన్ వేసుకుంటే మనకు ఒకసారి చూడండి బట్టలు ఆరేసుకున్నది. ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను. వాషింగ్ మిషన్లు ఇక్కడ కనబడుతున్నాయి. వాషింగ్ మిషన్ ఇక్కడ 1 dirham కాయిన్ వేయాలి. ఇక్కడ 1 dirham కాయిన్ వేస్తే, ఇక్కడ 1 dirham కాయిన్ వేస్తే మనకు ఇక్కడ తిరుగుతుంది. ఒక 25 minutes ఇస్తారు. ఇక్కడ 25 minutes తర్వాత వాష్ అయిన తర్వాత అదే డ్రై చేస్తుంది మనకు. ఇలా వాషింగ్ మిషన్స్ ఉంటాయి ఇక్కడ ఫ్లో పదానికి వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ టైం ఒక 5 minutes అయితే అయిపోతుంది తిరిగి, అంతే. ఒకసారి చూడండి ట్యాప్స్ కూడా ఉంటాయి. ఇట్లా వాటర్ యూజ్ చేసుకోవడానికి మనకు. చూసిరుగా ఫ్రెండ్స్, మన రూమ్ లాగ్ ఎట్లుంటుంది ఏందనేది ఒకసారి చూసిరు. కానీ ఒక్కసారి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్లాగ్ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి నాకు. థ్యాంక్ యూ.